కుంభమేళ ప్రయాగరాజ్‌లోనే ఎందుకు జరుగుతుంది? అండ్ అలాగే ప్రయాగరాజ్ గురించి మీకు తెలియని కొన్ని గొప్ప విషయాలు ఇవాళ మనం వీడియోలో తెలుసుకుందాం రండి. కుంభమేళ ప్రయాగరాజ్‌లో ఎందుకు జరుగుతుంది? త్రివేణి సంగమం ప్రాముఖ్యత. ప్రయాగరాజ్‌లో గంగా, యమున మరియు పౌరాణిక సరస్వతి నదులు కలుస్తాయి. ఈ సంగమాన్ని త్రివేణి సంగమం అని అంటారు. మన హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణింపబడుతుంది. నదుల సంగమాల్లో స్నానం చేయడం వల్ల పాప విమోచనకు అలాగే ఆధ్యాత్మిక శుద్ధికి దోహదం చేస్తుందనే విశ్వాసం ఉంది. ఈ ప్రత్యేక కుంభమేళ ఇక్కడ జరగడానికి ప్రధాన కారణం ఈ బ్రహ్మదేవుడి యజ్ఞం. పౌరాణిక కథల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ ప్రదేశాన్ని తీర్థరాజ్ అనే తీర్థాల రాజుగా స్వయంగా ఆశీర్వదించాడు. ఈ ప్రాంతంలో బ్రహ్మ స్వయంగా యజ్ఞం చేసి నిర్వహించాలని అలాగే దాని వల్ల ఈ ప్రదేశం పవిత్రంగా మారిందని చెప్తారు. అందువల్ల ప్రయాగలోను దేవతల వేదికగా భావించబడింది అండ్ అత్యధిక ప్రాముఖ్యమైనదిగా చెప్తుంది ఈ ప్రయాగరాజ్. ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది. అండ్ అమృతం యొక్క కథ అండ్ అలాగే హిందూ పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్ర మదలను చేసేటప్పుడు అమృతం అంటే కుంభంలో నుండి ఈ అమృతం అనేది పడింది. దాన్ని పూర్ణ కుంభంలో నుండి అమృతం పడగా అది ఈ ప్రాంతంలో పడింది. ఆ దేవతలు అండ్ అలాగే రాక్షసులు యుద్ధం చేసే సమయంలో ఈ అమృతం అనేది బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన అమృతంని ఈ విష్ణుమూర్తి దేవతలకు పంచగా ఆ పంచే క్రమంలో కొన్ని నీటి బిందువుల్లో లాగా అమృతం మారి ఈ యొక్క ఇళ్లలో పడింది అండ్ అది ప్రయాగరాజ్ గా మారింది. అండ్ అలాగే ఈ కుంభం కోసం జరిగిన పోరుతో అమృతం 4 ప్రదేశాల్లో పడినట్టుగా విశ్వసించబడుతుంది. అండ్ అలాగే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అండ్ ఇది 4 ప్రదేశాల్లో కుంభమేళ క్షేత్రంలోగా గుర్తిస్తారు. అండ్ అలాగే ఈ ప్రయాగరాజ్ అమృతం పడి ప్రాంతాల్లో ఒకటి కావడంతో ఇక్కడ కుంభమేళ జరగడం ప్రారంభమైంది. అండ్ గ్రహాల స్థితి జ్యోతిష ప్రకారం గురుగ్రహం మేషరాశిలోకి ప్రవేశించి సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళ జరుగుతుంది. ఈ సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడం అత్యంత పవిత్రంగా పరిగణింపబడుతుంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ప్రయాగ తీర్థరాజు అండ్ అలాగే తీర్థాల్లో రాజుగా దీన్ని పరిగణింపబడుతుంది. ప్రతి హిందువు జీవితంలో కనీసం ఒక్కసారి స్నానం చేయాల్సిన ఆశపడతాడు. ఈ విశ్వాసం కుంభమేళకు మరింత ప్రత్యేకత తీసుకొస్తుంది. కుంభమేళ మరియు దాని ప్రాముఖ్యత పాప విమోచనం అండ్ అలాగే నదీ స్నానాల ద్వారా పాపాలు దొరికిపోతాయి విశ్వాసం, మోక్షం. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తున్న భావన అండ్ సన్యాసాలు గాథలు అండ్ అలాగే కుంభమేళ సమయంలో దేశ విదేశాల నుండి సన్యాసులు, సాధువులు ఈ ప్రదేశాలు చేరుకున్న ఆధ్యాత్మిక చర్చలు జరుపుతారు. మొత్తం ఈ ప్రయాగరాజ్ లో కుంభమేళ జరగడానికి కారణం ఈ ప్రాంతాల పవిత్ర త్రివేణి సంగమం మాత్రమే కాదు, ఇది హిందువుల యొక్క పౌరాణిక గాథల్లో ఆధ్యాత్మిక, జ్యోతిష అన్నిటి కోణాల నుండి అత్యంత ప్రముఖమైన ప్రదేశం. అండ్ అలాగే ప్రయాగరాజ్ చరిత్ర తెలుసుకుందానండి. అండ్ ప్రయాగరాజ్ మనపట్టిలో కాలంలో అంటే వేరే కాలంలో భారతదేశం మొత్తాన్ని ప్రాముఖ్య ఆధ్యాత్మిక చరిత్ర సంస్కృతి కేంద్రంగా నిలిచింది ప్రయాగరాజ్. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఈ ప్రదేశానికి అత్యంత పవిత్రంగా నిలిచింది. ఈ ప్రదేశానికి సంబంధించిన చరిత్ర వేరే కాలం నుండి ఆధ్యాత్మిక అండ్ అలాగే ఆధునిక కాలం వరకు అనేక దశలుగా విస్తరించబడింది. ప్రాచీన కాలం గురించి తెలుసుకుంటే ప్రయాగ అనే పేరు సంస్కృత పదమైన ప్రయాగ నుండి వచ్చింది. అది దీని అర్థం యజ్ఞాలకు జరిగిన ప్రదేశం. ఇక్కడ ఎన్నో రకాల యజ్ఞాలు, యాగాలు నిర్వహించేవాడు. దానికి ప్రయాగ అనే పేరు వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ ప్రాంతంలో మొదటి యజ్ఞం నిర్వహించాలని పురాణ కథ ఉంది. అండ్ మొట్టమొదటి యజ్ఞం ఇక్కడ ప్రాంతంలో బ్రహ్మ గారు నిర్వహించారు. అండ్ అలాగే దీన్ని ప్రయాగరాజుగా ఆయనే వరాన్ని ఇచ్చారు. అండ్ అలాగే ప్రాచీన కాలంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడం మోక్షాన్ని అందిస్తుందని హిందూ మతంలో చెప్పబడింది. అండ్ అలాగే గుప్తా, మౌర్య మరియు శుంగల్ రాజవంశాలు గుప్తా కాలంలో ఈ ప్రాంతంలో పెద్ద పునాది పడింది. కౌసంబి, మౌర్యుల కాలంలో కూడా ప్రధాన అభివృద్ధి జరిగింది. ఈ ప్రాంతాల సంస్కృత భాషను విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అలాగే ప్రయాగరాజ్ పరిసర ప్రాంతాల్లో చిత్రకూట్ 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామాయణ కాలంలో శ్రీరాముడి వనవాసం జరిగిన ప్రాంతం. ఇది పర్యాటక సందర్శనంగా పవిత్ర స్థలం. వారణాసి 120 కిలోమీటర్లు. ఇది గంగా నది తీరంలో ఉన్న ప్రపంచంలో అతి ప్రాచీన నగరంలో ఒకటి. కాశీ విశ్వనాథ్ అలాగే విశాలాక్షి ఆలయం కూడా ఉంది. అండ్ అలాగే ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో విశాలాక్షి ఆలయం కూడా ఒకటి. అండ్ దశవేద ఘాట్
వంటి ప్రదేశాలు కూడా ఈ కాశీలో ఉన్నాయి. చాలా గొప్పది కూడా ఈ కాశీ. తప్పకుండా వారణాసిని కూడా విజిట్ చేయండి మీరు ఒకవేళ గనక ఈ యొక్క కుంభమేళాకు వెళితే. ఈ మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి మీరందరూ తప్పకుండా వెళ్ళాలి. అండ్ అలాగే మూడోది కౌశాంబి 1/2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది బౌద్ధ ధర్మానికి ముఖ్యమైన స్థలం. బౌద్ధుడి కాలంలో ఇక్కడ అనేక శాశ్వత నిర్మాణాలు ఏర్పడ్డాయి. అండ్ అలాగే మిర్జాపూర్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రకృతి ప్రేమికులు ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇక్కడ గంగానది పర్యాటకంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ అలాగే సంగీత సరోవరం మరియు నృత్య కార్యక్రమాలు ఈ ప్రతి సంవత్సరం పండుగలు సంగీత కార్యక్రమాలు ఇక్కడ ప్రసిద్ధిగా పొందుతాయి అండ్ నిలిచింది. అలాగే గంగా యమున మరియు సరస్వతి ప్రదేశం కావడం వల్ల అత్యంత పవిత్రత కలిగింది. వేదాల ప్రాంతాన్ని తీర్థరాజ్ అని కూడా పిలిచారని మీకు ఇందాకే చెప్పాను. తీర్థాల రాజు అని దీని అర్థం. అండ్ అలాగే ఎందుకు ఈ విధాన్ని పదే స్ట్రెస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వెళ్ళడం వల్ల మనకు ఎంతో కొంత మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అండ్ అలాగే స్వయంగా బ్రహ్మే ఇక్కడ యజ్ఞం చేశారు. ఈ ప్రాంతంలో యజ్ఞం నిర్వహించాలని విశ్వసిస్తున్నారు. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి మహాభారతం మరియు రామాయణం వంటి పురాణాల్లో కూడా చాలా కథలు ఉన్నాయి. గుప్తులు మౌర్య కాలంలో ప్రయాగ మరియు విద్య ఆధ్యాత్మిక మరియు వాణిజ్య కేంద్రంగా నిలిచింది. ఇది అశోక చక్రవర్తి ఇక్కడ తన ధర్మస్తంభం కూడా నిలిపాడు. ఇది నేటికి ప్రయాగరాజుకు చరిత్ర గుర్తుగా ఉంటుంది. మీరు ఇప్పటికీ వెళ్తే అక్కడ చూసి రావచ్చు. ప్రస్తుతం ప్రయాగరాజు ఆధ్యాత్మిక చరిత్ర మరియు సాంస్కృతిక వైభవాన్ని ప్రతీకగా నిలుస్తుంది. కుంభమేళా అనే ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక ఉత్సవం ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకి జరుగుతుంది. 6 సంవత్సరాలు జరుగుతుంది అండ్ ఇప్పుడు 144 సంవత్సరాలకు కూడా జరుగుతోంది. అండ్ ప్రపంచంలో అనేక దేశాల నుండి భక్తులు పర్యాటకులు ఈ సంఘటనలకు వస్తారు. అండ్ ఇక్కడ త్రివేణి సంగమం అలాగే దీన్ని గతంలో అలహాబాద్ గా మార్చిన తర్వాత మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ పేరు ప్రయాగరాజ్ గా యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ లో తిరిగి మార్చేశారు. అండ్ అలాగే ఆనంద భవన్ అక్షయ వట వృక్షం వంటి ప్రదేశాలు పారంపర్య సంపద సాక్ష్యంగా నిర్వహిస్తాయి. అలాగే ప్రపంచ ప్రాంతాల్లో చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశాలు పర్యాటకులకు ఆకర్షణీయంగా నిలుస్తాయి ప్రయాగరాజ్. వాటిలో చిత్రకూట్, వారణాసి, కౌశాంబి మరియు మిర్జాపూర్ వంటి ప్రాంతాలు ప్రధానమైనవి ఇక్కడ దగ్గరలో. మీరు ప్రయాగరాజ్ మొత్తం తిరిగి రావాలన్నా మీకు 20 రోజులు తిరగరా సరిపోదు, ఇంకా వస్తూనే ఉంటుంది. అంత గొప్ప రాష్ట్రం ఈ ఉత్తరప్రదేశ్ అండ్ అంత గొప్ప ప్రాంతం ఈ ప్రయాగరాజ్. ఇక్కడ మీకు మధుర, వారణాసి అండ్ అలాగే ఎన్నో రకాల గొప్ప ప్రదేశాలు కూడా ఈ ఉత్తరప్రదేశ్ లో ఉంటాయి. మీరు తప్పకుండా అవి కూడా విజిట్ చేసి రండి. అండ్ అలాగే ఈ ప్రయాగరాజ్ లో వెళ్ళడం వల్ల అక్కడ ఉండే జనాలను రకరకాల జనాలను మీరు చూడవచ్చు. అండ్ రకరకాల ప్రాంతాల నుండి వస్తారు, రకరకాల ప్రజలు అండ్ రకరకాల సంస్కృతి సంప్రదాయాలు, రకరకాల భాషలు అండ్ గొప్ప సాధులు, సన్యాసులు వీళ్ళందరినీ మీరు ఆశీస్సులు తీసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక డౌట్లు అంటే ఇక్కడ. అండ్ అలాగే అద్భుతమైన చరిత్ర, సంస్కృతి మరియు ఆధ్యాత్మిక కలగలిసిన నగరం ఈ భారతదేశ పర్యటనలోనే అండ్ ఒక గొప్ప ప్రాముఖ్యమైన నగరం. దీనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా సరే మీ జీవితాల్లో మన ముత్తాతల టైంలో ఈ ప్రయాగరాజ్కి వెళ్ళగలిగారు. ఈ యొక్క మహాకుంభమేళాకి మళ్ళీ మన టైంలోనే మళ్ళీ ఈ అవకాశం మనకి దక్కింది. సో మనందరం తప్పకుండా ప్రయాగరాజ్కి వెళ్ళాలి, కుంభమేళాలో స్నానం చేయాలి అండ్ అలాగే గొప్ప అనుభూతి మనం పొందాలి. మనం ఎందుకంటే రెగ్యులర్ గా ఉండే ఆఫీసులు అవి మనం అండ్ రెగ్యులర్ గా జరిగే మన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా మనకు కొంచెం విసుగెత్తుంటుంది, స్ట్రెస్ అయిపోయి ఉంటాం. ఈ స్ట్రెస్ ని మనం దూరం చేసుకొని మళ్ళీ మన లైఫ్ ని రీస్టార్ట్ చేసే విధంగా ఈ కుంభమేళా మనకి ఉండబోతోంది. అండ్ అలాగే వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళిరండి. అండ్ అలాగే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు అన్న పిల్లల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఎక్కువ మంది జనాలు వస్తున్నారు కాబట్టి. కాకపోతే యంగ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, నా ఏజ్ వాళ్ళు కానీ ఒక 30+ కానీ 40 అట్లా ఏజ్ వాళ్ళు ఎవరైనా సరే మీరు తప్పకుండా ఈ ప్రయాగరాజ్ కి వెళ్ళిరండి. అండ్ అలాగే కుంభమేళా టైంలో మనం ఇంకా చెప్పాలంటే గొప్ప దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా దేవాలయాలు మీకు ఉన్నాయి. నేను మళ్ళీ భవిష్యత్తులో నేను పెడతాను, దాని కూడా ఎలాంటి దేవాలయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రయాగరాజ్ చరిత్ర సింపుల్ అండ్ షార్ట్ లో నేను నీకు చెప్పాను. అండ్ అలాగే ఇదే వీడియోలో మీకు ఆ ప్రయాగరాజ్ అండ్ అలాగే కుంభమేళా చరిత్ర ఏంటనేది కూడా దాని మీద కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అండ్ అలాగే ఇంకొకటి మీకు సాధువులు అలాగే వీళ్ళు నాగ సాధువులు మరియు
అఘోరాల మధ్య తేడాను కూడా ఇప్పుడు వివరించబోతున్నాను నేను, అది కూడా మీరు చూడండి. అండ్ అలాగే దాంతో పాటు కుంభమేళ యొక్క చరిత్ర నేను పెట్టబోతున్నాను. మీరు తప్పకుండా వీడియోలన్నీ మొత్తం పూర్తిగా చూడండి అండ్ మీకు ఎంతో యూజ్ అవుతాయి. అండ్ ప్రయాగరాజ్ మాత్రం తప్పకుండా వెళ్ళండి. అండ్ అలాగే ఈరోజు మనం భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక మహోత్సవం అయిన మహాకుంభమేళ 2020లో జరుగుతుంది కదా, దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇది ప్రతి 144 సంవత్సరాలు ఒకసారి జరిగే మహా అరుదైన పర్వదినం కనుక ఇది మన జీవితకాలంలో జరిగే ప్రత్యేక సందర్శనం. అండ్ అలాగే ఈసారి మహాకుంభమేళ ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్ లో జరుగుతుంది. ఇది గంగా, యమున మరియు అదృశ్య సరస్వతి నదుల సంగమం క్షేత్రం. కుంభమేళాలో పాల్గొనడం వల్ల పాప విమోచన కలుగుతుందని, మన ఆధ్యాత్మిక జీవితం శుభంగా సాగుతుందని పౌరాణిక గ్రంథాలు చెప్తున్నాయి. మహాకుంభమేళ ప్రాధాన్యత అండ్ అలాగే ఇది ఆధ్యాత్మిక శుద్ధి అండ్ అలాగే యోగుల సన్యాసుల సంగమం, ఇలా రకరకాల విషయాలు మనకి తెలుస్తాయి. అండ్ అలాగే మహాకుంభమేళ గంగా నది పుణ్య స్నానం చేయడం వల్ల పూర్వజన్మ పాపాలు తిరిగిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుంది, మోక్షం సాధించడంలో ఒక మార్గం. అండ్ అలాగే ఇక్కడ మహోత్సవాలు యోగులు, సన్యాసులు మరియు ఆధ్యాత్మిక గురువులు కలిసే స్థలం. వారి నుండి ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం వల్ల, ఉపదేశాలు వినడం వల్ల మరియు ధ్యానంలో భాగస్వామ్యం కావడం వల్ల ఒక ప్రత్యేక అనుభవం కలుగుతుంది. మహాకుంభమేళ భారతీయ సంస్కృతి యొక్క ఆధ్యాత్మికత మరియు ఐక్యత మరియు పురాణాల సాంప్రదాయాల మౌనతకు ప్రదర్శనిస్తుంది. అండ్ అలాగే ఇది ప్రపంచ వ్యాప్తంగా ఒక భక్తులకు ఒక చోట చేర్చి భారతదేశ ఆధ్యాత్మికతకు ప్రసారం చేకూరుస్తుంది. అండ్ అలాగే పురాణ గాథల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరం మదం చేసినప్పుడు 4 పుణ్యక్షేత్రాల్లో అమృతం చెందిందని చెప్తారు. ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని ఈ ప్రాంతాల్లో జరిగే కుంభమేళ ఆధ్యాత్మిక జ్ఞానం పొందవచ్చు. ప్రజెంట్ 2025 ప్రయాగరాజ్ లో ఉంది. అండ్ అలాగే ఈరోజు మనం కుంభమేళ యొక్క గొప్పతనం, ప్రాముఖ్యత, ఆధ్యాత్మికత మరియు 25 అండ్ ఎన్నో రకాల గొప్ప గొప్ప విషయాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మహాకుంభమేళ అనేది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే అత్యంత పవిత్రమైన పర్వదినం. అండ్ ఈసారి ఇది ఉత్తరప్రదేశ్ లో ప్రయాగరాజ్ జరుగుతుంది. అండ్ ఈ గంగా, యమున మరియు సరస్వతి నది కలిసి యొక్క సంగమం. అండ్ అలాగే ఇక్కడ చేయడం వల్ల మోక్షం కలుగుతుంది. అండ్ అలాగే ఎన్నో గొప్ప విషయాలు మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. అండ్ దానికి ప్రధాన 7 కారణాలు మనం ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం, ఎందుకు విజిట్ చేయాలని తప్పకుండా. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మహాకుంభమేళాలోని 6 పవిత్ర రోజుల గురించి కూడా నేను మీకు చెప్తాను. అండ్ అలాగే ఇది ఒక ఆధ్యాత్మిక ఎంతో దైవ సంబంధిక విషయాల్లో మీకు నేను చెప్పబోతున్నాను ఇవాళ. అండ్ అలాగే 7 కారణాల్లో మొదటి పూజలు మరియు రుద్రాభిషేకం. మహాకుంభమేళాలో భక్తులు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో రుద్రాభిషేకం, సంకల్ప పూజలు మరియు నదీ స్నానాలలో ప్రధానమైనవి. ఈ పూజలు భక్తులకు పుణ్యాన్ని అందిస్తాయి, తమ పాపాల నుండి విముక్తి కూడా పొందుతాయని సహాయపడతాయి. అలాగే ముఖ్యంగా శివ పూజ, గంగా స్నానం మరియు పూర్ణ కుంభ పూజ ఈ సమయాల్లో అత్యంత పవిత్రంగా నిర్వహింపబడతాయి. ఈ కార్యక్రమాలు ప్రతి వ్యక్తి సంస్కృతి సంప్రదాయాలను అండ్ అలాగే పెంచే విధంగా ఉంటాయి. అండ్ అదృష్టాన్ని మరియు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయి, మానసిక ప్రశాంతత కూడా అందిస్తాయి. భక్తి సంగీతం మరియు నృత్యం. మహాకుంభమేళలో భక్తి సంగీతాలు, కీర్తనలు మరియు నృత్యం కూడా ప్రసిద్ధి చెందుతాయి. ఇవి భక్తులకు ఆత్మని హత్తుకునే విధంగా ఉంటాయి. కీర్తన లేదా భజనలు, జపంతో పాటు నాట్య ప్రదర్శనలు కూడా ఉంటాయి. ఈ ప్రదర్శనలను చూసి భక్తులు మరింత అనుభూతి పొందుతారు. విభిన్న భక్తి గీతాలు మరియు శివభజనలు మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టడం, మీ మనశ్శాంతిని ఏర్పడటం సహకారం అవుతుంది. అండ్ ధార్మిక సందేశాలు మరియు ఉపనిషత్తులు. అండ్ అలాగే వీటి కారణంగా మహాకుంభమేళ సమయంలో అనేక ఆధ్యాత్మిక గురువులు, సన్యాసులు మరియు సాధకులు ప్రచారంలో ధార్మిక సందేశాలు చెప్తారు. అండ్ వాళ్ళ యొక్క ఆశీలు తీసుకోవడం ఎంతో మంచిది. ఈ సందేశాలు మన జీవితాన్ని విధానంలో ఆధ్యాత్మిక మార్పు తెస్తాయి. మన జీవితంలో ఉన్న పాపాలు లేదా అశుద్ధతలను తొలగించుకోవడానికి ఉపనిషత్తులు తత్వ ధ్యానం సహాయపడతాయి. వీటిలో పాటు ప్రాచీన ధార్మిక గ్రంథాలు, శ్రీమద్ భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి పురాణ గాథలు వినడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక జ్ఞానం పొందుతారు. అండ్ అలాగే భక్తి మేళలు. అండ్ అలాగే ఈ వేడుకలో భక్తి మేళాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
ఇక్కడ శంకరాచార్యులు సామాన్య భక్తులు, సన్యాసులు అన్ని కలిసి భక్తులు పరస్పరం చేసుకుంటారు. అండ్ అలాగే శంకరాచార్యులు అంటే దానికి సంబంధించిన ఆధ్యాత్మిక గురువులు అని అర్థం. అండ్ అలాగే భక్తులు సంబరంగా పాల్గొనడం, మనసులో ఆధ్యాత్మిక శక్తిని అంగీకరించడం ద్వారా వారు మంచి పుణ్యాన్ని సంపాదిస్తారు. అండ్ అలాగే ఆధ్యాత్మిక నిలయాలు అండ్ కుంభమేళాలో ఆధ్యాత్మిక నిలయాలు ఏర్పాటు చేస్తారు. ఈ నియమాల్లో మీరు పూజలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, జపం ద్వారా స్థలాలు పొందవచ్చు. అండ్ ఈ ప్రత్యేక స్థలాలు వందలాది మంది భక్తులు దర్శిస్తాయి. ఇక్కడ వేరే విద్య, యోగ రక్షణ మరియు తత్వసూత్రాలు ఉపదేశిస్తారు. అండ్ అలాగే సంకీర్తన పోటీలు. మహాకుంభమేళాలో సంకీర్తన పోటీలు కూడా జరుగుతాయి. ఇందులో భక్తులు తమ ప్రేమను, భక్తిని ప్రదర్శిస్తూ సంకీర్తనలు పాడతారు. ఈ పోటీల్లో భక్తుల మధ్య మంచి సంబంధాన్ని పెంచుతాయి మరియు వారి మానసిక శక్తిని పెంపొందిస్తాయి. అండ్ అలాగే వాళ్ళ యొక్క ఆందోళనలు కూడా తగ్గించే విధంగా ఉంటాయి. పాదయాత్ర. ఇక్కడ చాలా మంది భక్తులు పాదయాత్ర కూడా చేస్తారు. గంగా, యమున, సరస్వతి నదుల పక్కన జరిగే పవిత్ర స్థలాల్లో పాదయాత్ర చేయడం పుణ్యం పొందడం ఆధ్యాత్మిక పరిమాణాలను కూడా పెంచుతుంది. అండ్ అలాగే పౌరాణిక నేపథ్యం ప్రకారం, పురాణ గాథల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మనం చేసిన 4 పుణ్యక్షేత్రాల్లో ఈ యొక్క అమృతం పడింది. ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని. అండ్ అలాగే మహాకుంభమేళలో 2025లో ప్రదర్శించేటప్పుడు మీరు అక్కడ తప్పకుండా వెళ్ళాల్సిన కొన్ని ప్రాంతాల్లో ఇవి. అండ్ అలాగే తప్పకుండా వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ విశ్వవ్యాప్త ఐక్యత ప్రతీక. కుంభమేళ భక్తులందరూ ఒకటిగా చేస్తే ప్రేమ, ఐక్యత మరియు సంస్కృతిని కూడా పెంపొందిస్తుంది. అండ్ అలాగే ఆధ్యాత్మిక గురువులు ఉపన్యాసాలు వినడం వల్ల, యోగాల్లో పాల్గొనడం వల్ల ఆధ్యాత్మిక శాంతి కూడా మనకు కలుగుతుంది. గంగా నదిలో స్నానం చేయడం వల్ల పూర్వజన్మ పాపాలు, ఈ జన్మ పాపాలు కూడా మనకి తొలగిపోతాయి. ఎందుకు మహాకుంభమేళ 2025 వెళ్ళాలి? అండ్ ఇది మన జీవితంలో జరిగే ఒక అద్భుతమైన ఘటన. అండ్ అలాగే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అండ్ అలాగే మన తాత ముత్తాతలు చూడలేరు, మన మనమనవాళ్ళు కూడా చూడలేకపోవచ్చు. అండ్ మనకి కలిగిన అదృష్టం మాత్రం ఇది. కాబట్టి తప్పకుండా వెళ్ళి తీరాలి. భారతీయ ఆధ్యాత్మిక అనుభవించడానికి సరైన అవకాశం. ఈ ప్రయాణం ఆధ్యాత్మిక ప్రశాంతత మరియు జీవిత గమ్యం గురించి మీరు కొత్త కోణాలు అందిస్తుంది. అండ్ కుంభమేళ ఉత్సవాలు, వార్షిక చర్యలు. అలాగే 2025లో మహాకుంభమేళ ప్రతి ఒక్క భక్తుని మరియు యాత్రికులు ఒక పవిత్ర అనుభవాన్ని భాగంగా తీర్చిదిద్దుతుంది. కుంభమేళ జరిగే ఆధ్యాత్మిక ఉత్సవాలు మీ జీవితంలో గొప్ప మార్పు తీసుకురాగలవు. ఉత్సవాలు భక్తుల జీవితాలు అనేక ధార్మిక ప్రయోజనాలు, గౌరవాన్ని మరియు శాంతిని అందిస్తాయి. ఈ విధంగా ఈ రోజుల్లో పాల్గొనే అనేక గొప్ప గొప్ప విషయాలను మీరు ఇక్కడ తెలుసుకోగలుగుతారు. అండ్ మీరు వెళ్ళడం ఎంతో ఉత్తమం. అండ్ అలాగే ఎంతో కూడా మీకు మంచిని, శాంతిని, మీకు ప్రశాంతతని ఈ కుంభమేళ చేరుస్తుంది. అండ్ అలాగే మరిన్ని విషయాలు మీకు నేను భవిష్యత్తులో కుంభమేళ గురించి తెలియజేస్తాను. కాకపోతే అక్కడ మీరు మీ చిన్నపిల్లలతో కానీ మీ ఆడవాళ్ళతో వెళ్ళినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోండి. అండ్ అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన ప్రాంతాలను కూడా మీరు విజిట్ చేయండి. అండ్ వాటి గురించి కూడా నేను భవిష్యత్తులో వీడియో చేస్తాను. అండ్ అలాగే ఈ ప్రయాగరాజ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అండ్ అలాగే నాగసాధువులు, అఘోరాలు, వాళ్ళ గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అండ్ వాళ్ళు ఎంత గొప్పగా ఎలాగైతే ఎంత గొప్పగా ఉంటారు, వాళ్ళ ఆచారాలు కూడా మీరు ఇందులో చెప్తాను. పనులతో పోలిస్తే వీళ్ళు చేసే పనులు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ అఘోరాలు మరియు నాగసాధువులు వాళ్ళ డిఫరెన్స్ పూర్తిగా నేను వివరిస్తాను. అండ్ అలాగే మూలం. అఘోరాలు శివుని యొక్క అవతారమైన అఘోర శివుడిని పూజిస్తారు. వీరు శ్మశానంలో తపస్సు చేస్తూ ఆధ్యాత్మిక ప్రకాశం పొందడం లక్ష్యంగా భావిస్తారు. అండ్ ఆచరణలో సాధారణంగా సమాజ నియమాలు విస్మరించి అఘోర మార్గంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు శ్మశాన భూములు పూజా స్థలాలుగా భావిస్తారు. వీళ్ళు మృతదేహాల మధ్య తపస్సు చేయడం వీరి ప్రత్యేకత. ఆధ్యాత్మిక శక్తులు పొందడం వీరి ముఖ్య లక్ష్యం. అండ్ అలాగే వీళ్ళ జీవితం చాలా కఠినంగా ఉంటుంది. అఘోరాలు సమాజం పట్ల నిరాసక్తులు, కానీ సంస్థ జీవులను శివుడు రూపంగా చూసే తత్వం కలిగి ఉన్నారు. వీరు సాధారణంగా ఆకలిని నియంత్రించడానికి, మనస్సు పరిపూర్ణంగా నియంత్రించడానికి అత్యంత కఠినమైన మార్గాల్ని అనుసరిస్తారు. అండ్ అలాగే
కొంతమంది పూర్తిగా శరీరంపై బట్టలు ధరిస్తారు, కొంతమంది అసలు బట్టలే లేకుండా ఉంటారు. అండ్ వీరి లక్ష్యం మోక్షం సాధించడం మరియు శివుడి శక్తి నుండి పొందడం. అండ్ అలాగే నాగసాధువుల గురించి తెలుసుకుందాం రండి. నాగసాధువులు వీళ్ళు హిందూ ధర్మానికి చెందిన యోగి సంప్రదాయం. వీరు హరిశంకరాచార్య ఎక్కువగా ప్రసిద్ధి చెందారు. అలాగే ఆచరణ సంగతి చూసుకుంటే నాగసాధువులు సన్యాసి మార్గం పాటిస్తారు. వీరు ప్రధానంగా కుంభమేళ వంటి పర్వాల్లో పాల్గొంటారు. వీరి ఆచరణ శివపూజ, వేదాధ్యయనం మరియు యోగ సాధనల మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు విష్ణుమూర్తిని, శక్తిని, వినాయకుడిని కూడా పూజిస్తారు. అండ్ అలాగే శరీర లక్షణం చూసుకుంటే వీరు పూర్తిగా శరీరంపై బట్టలు లేకుండా ఉంటారు, లేదా మట్టితో శరీరాన్ని పోసుకుంటారు. శరీరాన్ని కఠినమైన పరిస్థితులు తగువగా రూపొందించుకుంటారు. అండ్ అలాగే వీరు తపస్సు, యోగా మరియు ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందడం లక్ష్యంగా పనిచేస్తారు. వీరి లక్ష్యం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గం ద్వారా జ్ఞానాన్ని పొందడం, శివుడికి సేవ చేయడం మాత్రమే. అండ్ వీళ్ళిరువురి మధ్య తేడాలు తెలుసుకున్నారు రండి. అండ్ అఘోరాలు శివుడి అఘోర రూపాన్ని పూజిస్తారు. నాగసాధువులు శివుడి సాంప్రదాయ రూపాల్లో పూజిస్తారు. శ్మశానాలు, మృత్యు ప్రదేశాల్లో అఘోరాలు ఉంటారు. అలాగే సాధారణంగా కుంభమేళాలు వీళ్ళకంటూ ప్రత్యేక ఆశ్రమాలు ఉంటాయి. అవి హిమాలయాల్లో ఉంటాయి. అవి మానవ కంటికి కనపడవు. అండ్ అలాగే శ్మశాన పూజలు, మృత్యు సంబంధిత సాధనలు కూడా అఘోరాలు చేస్తారు. అలాగే నాగసాధువులు యోగా, ధ్యానం, వైద్యాధ్యానం చేస్తారు. మోక్షం కోసం అత్యంత కఠినమైన మార్గాన్ని అనుసరిస్తారు. అండ్ ఆధ్యాత్మిక జీవితం యోగా సాధన ద్వారా జ్ఞానం పొందడం. అండ్ అలాగే కొందరు పూర్తిగా శరీరంపై బూడిద పోసుకుంటారు అఘోరాలు. అండ్ కేవలం మట్టితోనే శరీరాన్ని పోసుకుంటారు నాగసాధువులు. అండ్ అలాగే వీళ్ళు నాగసాధువుల దగ్గర నేర్చుకునే పద్ధతి అఘోరాలతో పోల్చి డిఫరెంట్ గా ఉంటుంది. వీళ్ళు నాగసాధువులు కేవలం ఏకంగా మిలిటరీ కమాండర్స్ తో ఈక్వల్ గా ఆ రేంజ్ లో వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళకి ఫైటింగ్ సంబంధించిన టెక్నిక్స్ కూడా ఉంటాయి. మధురపై దండయాత్ర జరిగినప్పుడు నాగసాధువులు ఆ దండయాత్రలు చేసిన వాళ్ళని ఓడించి మధురను రక్షించారు. అండ్ అలాగే అఘోరాలు మరింత తీవ్రమైన ఆధ్యాత్మిక సాధనను అనుసరిస్తారు మరియు వీరు సాధారణంగా సమాజం నుండి దూరంగా ఉంటారు. అండ్ నాగసాధువులు మా హిందూ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ తమ జీవితం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేందుకు యోగా మరియు ధ్యాన మార్గాలను అవలంబిస్తారు. అంటే ఒకసారి మీకు వీళ్ళ మధ్య డిఫరెన్స్ క్లియర్ గా వివరిస్తాను. అండ్ అలాగే అఘోరాల గురించి, అఘోరాల చరిత్ర. అండ్ అఘోరాలు శివుడి యొక్క అఘోర రూపాన్ని నుండి పూజిస్తారు. అండ్ దాని నుండి ఈ అఘోర సాంప్రదాయం పుట్టింది. ఇది మృత్యు, శ్మశానం మరియు జీవితాంతం నుండి ఆధ్యాత్మిక జీవితాన్ని పొందడమే వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం. అండ్ వీళ్ళు తపస్సు చేయడం, మృతదేహాల మధ్య ధ్యానం చేయడం, శరీరాన్ని బూడిద పూసుకోవడం ఇవన్నీ చేస్తారు. అండ్ అఘోర శివశక్తిని పొందేందుకు వీళ్ళు మానసిక, శారీరక కఠోరంగా ఎదుర్కొంటారు. వీళ్ళ శక్తిని వీరు సైతం పూజిస్తారు. అండ్ అలాగే శక్తి సంపాదించడం శ్మశాన భూమిని ప్రధాన కారణంగా చేసుకుంటారు వీళ్ళు. అండ్ జీవితం, మరణం రెండు శివుడే అనుకుంటారు. అండ్ అలాగే బర్త్, అండ్ అలాగే డెత్, అండ్ అలాగే మిగతా జరిగే ప్రాసెస్ అన్ని కూడా శివుడే అనుకుంటారు వీళ్ళు. సమాజం వేసిన లాజిక్ మరియు మొరాలిటీ బంధాన్ని వీళ్ళు తిరస్కరిస్తారు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అఘోరాలు జీవన శైలి చాలా కఠినమైంది. వారు సాధారణంగా జనాల ఆచారాల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటారు. కొందరు అఘోరాలు శరీరంపై దుస్తులు ధరించరు. ఇది వాళ్ళ ప్రకృతితో ఏకమవుతుందని భావిస్తారు. వాళ్ళ శరీరం ప్రకృతితో ఏకమయ్యేది. అండ్ నాగసాధువుల గురించి తెలుసుకుంటే నాగసాధువులు ఆదిశంకరాచార్య ద్వారా ప్రసిద్ధి పొందారు. వీళ్ళని హిందూ యొక్క ఆలయాల్ని కాపాడటం కోసం ఎస్పెషల్ గా ఈ నాగసాధువుని ఆదిశంకరాచార్యులు వారు కమాండోస్ లాగా తయారు చేశారు. దాని దగ్గర ట్రైనింగ్ కూడా వీళ్ళకి ఇప్పించారు. అండ్ హిందూ సాంప్రదాయాల్లో వీరు మహాయోగులుగా గుర్తింపబడతారు. అండ్ వాళ్ళ ఆచారంలో వీరు పూర్ణ సన్యాసిగా అవుతారు. దుస్తులు త్యజించి తమ శరీరాన్ని మట్టితో పూసుకొని పరమశివుని పూజతో నిమగ్నం అవుతారు. అండ్ నాగసాధువులను కుంభమేళ వంటి ప్రధానాల్లో
పర్వాలలో వీరు కనిపిస్తారు. అండ్ వాళ్ళ యొక్క శిక్షణ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవటం అండ్ పఠనానికి మరియు ధ్యానానికి కారపడం, యోగా సాధన ద్వారా శరీరాన్ని నియంత్రించడం మరియు శక్తిని నిలుపుకోవడం వీరి యొక్క ప్రత్యేక పద్ధతులు. అండ్ అలాగే వాళ్ళ విశ్వాసాల శివురు మరియు ఆదిశక్తిని వీరి తపస్సు ద్వారా ప్రసన్నం చేసుకొని వాళ్ళ అనుగ్రహం పొందడం వీరి లక్ష్యం. వారి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నాగసాధువులు ఆధ్యాత్మిక యాత్రలో శరీరాన్ని ధ్యానించి ప్రాధాన్యత ఇస్తారు. వీరు సమూహంగా కుంభమేళలో కలిసి అందరూ తమ ఆధ్యాత్మిక శక్తిని ప్రదర్శిస్తారు. అండ్ ఇంక మరికొన్ని తేడాలు ఏంటంటే, వీళ్ళు సమాజాన్ని విస్తరించి జీవిస్తారు అఘోరాలు. అలాగే సాంప్రదాయ సన్యాస మార్గాన్ని అనుసరిస్తారు ఈ నాగసాధువులు. అండ్ మోక్షం కోసం అత్యంత కఠినమైన మార్గాల్ని అనుసరిస్తారు వీళ్ళు అఘోరాలు. అలాగే ధ్యానం ద్వారా ప్రగతిని పొందడం నాగసాధువుల యొక్క ప్రధాన లక్ష్యం. అండ్ అలాగే నాగసాధువులు బ్యాటిల్ ఆఫ్ గోకుల్లో గోకుల్ని రక్షించగలిగారు. అండ్ మధుర, బృందావనం వీటిపై దండయాత్ర చేయడానికి కొంతమంది ముష్కరులు వచ్చారు. వాళ్ళ నుండి ఈ గోకుల్ని రక్షించారు. అండ్ అలాగే ఎంతో మంది స్త్రీలని వీళ్ళు కాపాడగలిగారు ఆ రోజు. అండ్ అలాగే వాళ్ళు లేకపోయింటే పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది అక్కడ. అండ్ అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. అండ్ ఆ సమయంలోనే ఎవరు లేనుకున్న టైంలో శివుడే ఆ అఘోరాలను పంపించి వాటిని రక్షించగలిగాడు. అంటే మధుర అండ్ అలాగే గోకులన్నీ అండ్ అలాగే బృందావనాన్ని కూడా. అఘోరాలు మరింత తీవ్రమైన మార్గాన్ని అనుసరిస్తారు మరియు మృత్యు శ్మశాలను ఆధ్యాత్మిక ప్రయాణంగా చూస్తారు. అండ్ నాగసాధువులు సాంప్రదాయ హిందూ ధర్మానికి అనుగుణంగా ఉంటూ యోగం మరియు ధ్యానంలో నిమగ్నం అవుతారు. ఇవాళ నేను మీకు అఘోరాలు మరియు నాగసాధువుల గురించి చెప్పడం ద్వారా జీవతత్వాలు తెలుసుకోవడం కొంత సహాయం చేశాను. వీరి ఆచరణలో మనం నేరుగా అనుసరించలేకపోయినా జీవితం పట్ల వారి దృఢమైన నిబద్ధతని మనందరికీ పాఠంగా నేర్పి. అయితే అసలు ఈ కుంభమేళాన్ని ఎందుకు నిర్వహిస్తారు, దాని చరిత్ర ఏంటి, కుంభమేళాలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ కుంభమేళాలో నిర్వహించడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది వాటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. కుంభ అంటే కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం కలిగి అన్న పదం. దీన్ని కలశం అని కూడా పిలుస్తారు. భారత ఖగోళ శాస్త్ర ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలో ఈ పండుగ నిర్వహిస్తారు. మేళ అంటే కూటమి అండ్ కలయిక లేదా జాతర అని చెప్పవచ్చు. అనేక మంది హిందువులు యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని చేసే వేడుకనే కుంభమేళ. అండ్ అలాగే సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాలు ప్రయాగలోను చేస్తారు. బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. చరిత్ర గురించి తెలుసుకుందాం రండి. పూర్వం దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి అమృతం కోసం సముద్ర మథనం చేస్తారు. అండ్ మేరు పర్వతాన్ని వాసుకిగా తాడుగా కట్టి అమృతాన్ని చిలుకుతారు. అప్పుడు అమృతంతో పాటు హాలాహలం కూడా వస్తుంది. అప్పుడు హాలాహలాన్ని శివుడు తాగుతాడు. అండ్ ఆ తర్వాత ఐరావతం, లక్ష్మీదేవి వస్తాయి ఈ సముద్ర మథనం ద్వారా. అప్పుడు లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు పెళ్లి చేసుకుంటాడు. అండ్ ఆ తర్వాత అమృతాన్ని రాక్షసుల నుండి కాపాడడానికి మాయ చేసి మోహిని అవతారం ఎత్తుతాడు. అండ్ శ్రీ మహావిష్ణువు దేవతలకు పంచుతాడు ఈ అమృతాన్ని. ఈ పంచక్రమంలో అమృతం కలశంలోని కొన్ని అమృతపు చుక్కలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో నదులపై అమృతాన్ని ఇచ్చే పడడం జరుగుతుంది. అండ్ ఈ నీళ్లు తాగితే, అలాగే ఈ నీళ్ళని స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు. అండ్ అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం, నక్షత్రాల స్థానం ప్రకారం కుంభమేళా సమయంలో ఈ పవిత్ర నదుల నీరు అమృతంగా మారుతుంది అని భక్తులు భావిస్తారు. అందుకే కుంభమేళా సమయంలో హిందువులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి పవిత్ర నదుల వద్దకు వెళ్తూ ఉంటారు.
కుంభమేళాలోని రకాలు తెలుసుకుందాం రండి. సాధారణంగా కుంభమేళా అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. హరిద్వార్, ప్రయాగలో ఈ అర్ధ కుంభమేళా జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. అలాగే ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో ఈ పూర్ణ కుంభమేళా జరుగుతుంది. ఇలాంటి పూర్ణ కుంభమేళాలో 12 పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది. ఇది అలహాబాద్ లో నిర్వహిస్తారు. ఇప్పుడు జరిగేది మహాకుంభమేళనే. 144 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతుంది. దీన్ని మీరు మాత్రం మిస్ అవ్వకండి, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ దీన్ని ప్రయాగరాలో నిర్వహిస్తారు. అండ్ అలహాబాద్ అని కూడా దీనికి పేరు ఉంది. ప్రాంతాల వారీగా ఇలా చేసుకుంటారు. అండ్ ప్రాంతాలు ఎలా ఎంచుతారంటే సూర్యుడు, బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా కుంభమేళాన్ని నిర్వహిస్తారు. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళాన్ని నాసిక్లోను, త్రయంబకేశ్వరంలో నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో చేస్తారు. బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని నిర్వహిస్తారు. ఇలా ప్రతి స్థానంలో కుంభమేళా నిర్వహిస్తూ తేదీలు సూర్యుడు, బృహస్పతి స్థానాల ఆధారంగా లెక్కేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో తెలుసుకుందాం రండి. 2013లో అలహాబాద్ లో జరిగిన కుంభమేళాకు 30 మిలియన్ల పైగా భక్తులు హాజరయ్యారు. ఇది గిన్నీస్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అండ్ ఈ ఏడాది సుమారు 40 కోట్ల మంది ప్రయాగకు వస్తారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీనికి సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తోంది. అండ్ భక్తులకి రక్షణగా చాలా కట్టుబాట్లు అండ్ చాలా కట్టుదిట్టమైనవి కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అండ్ ఎంతో సేఫ్టీ గురించి కూడా ఆలోచించి భక్తులు సేఫ్ గా ఉండాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించడం వంటి పనుల్లో కూడా నిమగ్నమైంది ప్రభుత్వం. మహాకుంభమేళాకు ఆధ్యాత్మికంగా మేలుకొలుపుగా చూస్తారు. ఈ కుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. తమ పాపాలను కడిగి ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలని భావిస్తారు. ఈ కుంభమేళాలో సాధువులు, ఋషులు, ఆధ్యాత్మిక నాయకులు కూడా హాజరవుతారు. సాంస్కృతిక గొప్పతనానికి ప్రతిగా కుంభమేళా ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో నాగసాధువులు నగ్నంగా, సన్యాసులు బుడిద రాసుకొని కనిపిస్తారు. అఘోరాలు కూడా ఉంటారు. అండ్ వివిధ ప్రాంతాల్లో కులాలు నుండి, మతాల నుండి, వివిధ ఆచారాల నుండి కూడా ప్రజలు వస్తారు. వివిధ దేశాల నుండి కూడా ఈ కుంభమేళాకి భక్తులు హాజరవుతారు. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మర్చిపోకుండా మహాకుంభమేళా విజిట్ చేయండి. ఎందుకంటే ఇది 144 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ.